యూరిన్ థెరపీ అంటే మొదటిది శివంబు గురించి నేర్చుకుందాం. శివంబులో యూరిన్ థెరపీ, శివంబునే యూరిన్ థెరపీ అంటాం. స్వమూత్ర చికిత్స. ఈ స్వమూత్ర చికిత్స ఎంతో అద్భుతమైనటువంటిది అనేది ఎవరెవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళు స్వమూత్ర చికిత్స మీలో యూజ్ చేస్తుంటే ఆడ ఎస్ అని టైప్ చేయండి. నేను చెప్తూ పోతాను, మీరు ఎస్ అని టైప్ చేయండి, చూద్దాం ఎంతమంది యూజ్ చేస్తున్నారు. సో స్వమూత్ర చికిత్స అనేది ఇప్పటికే కన్నడ సెషన్స్లో, అంటే అన్ని లాంగ్వేజ్లో చెప్పుకుంటూ వచ్చాము, తమిళ్లో కూడా చెప్తున్నాం. కన్నడ సెషన్స్లో మేము అబ్జర్వ్ చేసిందంటే ఎంతోమంది యూజ్ చేయడం కాక వాళ్ళకు వచ్చిన ఫలితాలు అద్భుతం, అమోఘం. సో ఎలాంటి రోగాలు అంటే చెప్పనికి మనకు వీలు కానటువంటి రోగాలు, అవి సాల్వ్ చేయలేనటువంటి పరిస్థితులు అటువంటివి కూడా సాల్వ్ అవుతూ వచ్చాయి. ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పాలి. శివంబు చికిత్స అంత శక్తివంతంగా, అంత యుక్తంగా పనిచేస్తూ వచ్చింది, పనిచేస్తూ ఉంది. అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరెవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ అని టైప్ చేస్తూ వచ్చారు. రండి చూద్దాం. రైట్. ఈరోజు ఈ యొక్క సముద్ర చికిత్సలో భాగంగా ఇది ఒక ప్రివెంటివ్ థెరపీగా ఎట్లా పనిచేస్తుంది, ఇది ప్రివెంటివ్ థెరపీగా పనిచేస్తుందా, ఎలాగా ఏంటి అని తెలుసుకుందాం. ప్రివెంటివ్ థెరపీ అంటే మీకు అందరికి తెలుసు కదా. ప్రివెంటివ్ అంటే ఎలా ఉంటుందంటే మనము జబ్బు రాకుండా కొంతమంది మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, న్యాచురల్ మెడిసిన్స్. ఎంతోమంది ఏం చేస్తారు, జబ్బు రాకుండా న్యాచురల్ మెడిసిన్స్ ముందుగానే వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మొట్టమొదటి ఏంటంటే ఇలాంటి జబ్బు వస్తుంది, రాకుండా నేను వేసుకోవాలి అనడమే, అంటే అలాంటి ఆలోచన రావడం తప్పు. సో ఎప్పుడైతే ఆలోచన వస్తుందో నిజంగా దేహము అలాంటి, ఆ దేహంలో అలాంటి రోగం తయారవుతుంది. మనము ఎప్పుడు కూడా ప్రివెంటివ్ అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ తీసుకొని ప్రయత్నం చేస్తాం కదా. మెడిసిన్ తీసుకునేది ఒక ఎత్తు అయితే మన ఆలోచన ఇంకో ఎత్తు. ఆలోచనలు ఏం చేస్తాం, మన ఆలోచనలో ఒకటే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ జబ్బు రావచ్చేమో, వాళ్ళకు వచ్చింది కదా నాకు రాకూడదు కదా. ఆ? సో వాళ్ళకు వచ్చింది అంటే నాకు కూడా రావచ్చేమో ఫ్యూచర్లో, కాబట్టి దాన్ని రాకుండా నేను చేసుకోవాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఏదో ఒక మెడిసిన్ వాడాలి అని ఇట్లా ఆలోచనలు చేయడం మొదలుపెట్టిన తక్షణము దేహంలో ఆ రోగం తయారవుతుంది. చూడండి ఎట్లా ఉందో. సో మీరు అనవసరంగా దాన్ని, లేని దాన్ని కల్పించుకోవడం జరుగుతుంది. లేని దాన్ని మీ దేహంలో సృష్టించుకుంటున్నారు అంతే. సో దీని జోలికి పోవద్దని చెప్తున్నాను నేను. ఏదో మెడిసిన్ యూజ్ చేయాలి, అది రాకుండా ఉన్న చూసుకోవాలి. ఎవరికో టైఫాయిడ్ వచ్చింది నాకు వస్తుందేమో, ఎవరికో ఇది క్యాన్సర్ వచ్చింది నాకు వస్తుందేమో. ఆ? సో కాబట్టి దాన్ని రాకుండా ఏదో ఈ డాక్టర్ చెప్పారు, లేకపోతే వీళ్ళు చెప్పారు, ఆ ఫ్రెండ్ చెప్పాడు, దీన్ని యూజ్ చేస్తే రాదంట, మనకు రాదంట, వాళ్ళకు వచ్చింది కదా మనకు రాదంట. ఇవన్నీ తప్పులు, 100% మిస్టేక్. పొరపాటున కూడా ఆ పని చేయకపోవద్దు. ఓకే. అది వస్తుంది వస్తుంది అనుకుంటే అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఆ తర్వాత న్యాచురల్ మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తారు కదా, అది కూడా నిజంగా అది అది వస్తుందో రాదో కానీ ఇది యూజ్ చేయడం వల్ల అది పోయి దానికి పని చేస్తుందంటే పని చేయదు అది. అర్థమైందా? అది ఏమీ చేయదు, దేహంలోకి పోయి ఏమీ చేయదు. అది మీరు ఏదో యూజ్ చేసుకొని ఏదో తీసుకెళ్ళి ఆ, అంటే మనం స్వీకరిస్తే దాన్ని సేవించిన తర్వాత అది మనకు ఎలాంటి ఫలితం ఇవ్వదు. అర్థమైందా? కానీ ఇంకోటి ఏం చేస్తుందంటే ఉదాహరణకి ఒకటి ఏదైనా మెడిసిన్ యూజ్ చేసామనుకో, అంటే మన దేహంలో ఆ జబ్బు లేదు కానీ యూజ్ చేసామనుకో, అది మనం బాడీ ఎట్లా అలవాటు అయింది తెలుసా, అది దాన్ని ఫస్ట్ తీసుకుంటుంది, నెక్స్ట్ అట్లా కంటిన్యూగా తీసుకుంటూ తీసుకుంటూ ఉంటే నిజంగా జబ్బు వచ్చినప్పుడు అసలు పనిచేయదు. చూడు ఎలా ఉందో. దాన్ని ఏమంటారంటే బాడీ రెసిస్టెన్స్ అని చెప్తారు దాన్ని. అది ఎంత పొరపాటు అంటే మనం జబ్బు రాకుండా తీసుకుంటున్నాం, కరెక్ట్. అది అలా అలవాటైపోయి బాడీలో రెసిస్టెన్స్ ఎలా తయారవుతుందంటే మీకు నిజంగా ఆ జబ్బు వచ్చినప్పుడు ఆ మెడిసిన్ వేసుకుంటే, అది యూజ్ చేస్తే కూడా మీకు పనిచేయదు. చూడండి ఎంత విచిత్రం ఇది. అంటే అక్కడ యాంటీబాడీస్ అట్లాంటివి రావన్నమాట, డెవలప్ కావు. అదేమనుకుందంటే మళ్ళీ తీసుకుంటున్నావు కదా, ఓకే. ఆ, అంటే అది ఒక కామన్గా అది ఆ బాడీకి అలవాటు అయిపోయి ఉంటుంది. అది ఆ రెసిస్టెన్స్ లోపల క్రియేట్ అయిపోయి ఉంటుంది. అందుకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తుంటాం. ఇన్సులిన్ వాడి 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 లోపల ఇన్సులినే పుట్టదంగా. ఇన్సులిన్ బయట నుంచి వాడతాం కదా, లోపల ఇన్సులిన్ అస్సలు ఉత్పత్తే కాదంగా. సో ఇట్లాంటి పరిస్థితి క్రియేట్ కాకుండా మనం చూసుకోవాలి. ఓకే. ప్రివెంటివ్ థెరపీస్ అని చాలామంది చేస్తూ ఉంటారు, ఇది తప్పు. అయితే ఇక్కడ మనం చెప్పుకునే ప్రివెంటివ్ థెరపీ ఏంటంటే, అద్భుతమైన ప్రివెంటివ్ థెరపీ అంటే కనుక ఖచ్చితంగా, ప్రివెంటివ్ థెరపీ అంటే ఏంటి ఫస్ట్,
మనం హెల్త్ను బ్యాలెన్స్ చేసుకోవడం, హెల్త్ను మెయింటైన్ చేసుకోవడం. అంటే హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫుడ్ అండ్ డైట్, న్యూట్రిషను అయినా ఇట్లాంటివి ఇంపార్టెంట్. దేహానికి ఏమేం కావాలి? సరైన మినరల్స్ అంటే మనకు అన్ని లవణాలు, తర్వాత మనకు కావాల్సినటువంటి విటమిన్స్ కదా, తర్వాత ఫ్యాట్స్, ప్రోటీను, ఇట్లాంటివి సరిగా ఇస్తే అదే మెయింటెనెన్స్ అని చెప్పాలి మనం దాన్ని. అవునా? సో అంత మాత్రం చేస్తూ ఉంటే చాలు, ఆరోగ్యంగా ఉండిపోతాం, ఎలాంటి ఇబ్బందులు రావు. సో జబ్బులు వచ్చేది ఏంటి? బయట వాతావరణం నుంచి వస్తే రావాలి, లేదా మీ డైటు ఫుడ్ మీరు తీసుకునేది సఫిషియెంట్గా లేకుండా, ఆ న్యూట్రిషన్ కానీ మనం తీసుకునేటువంటి ఆ ఆహారంలో ఉన్నటువంటి పోషకాంశాలు సరిగ్గా కొరత ఉంటే వచ్చేస్తాయి, జబ్బులు వస్తాయి. బయట నుంచి వాతావరణం నుంచి ఏమైనా బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అవుతే, మన దేహంలో ఇమ్యూనిటీ లేకపోతే, దాని మీద పోరాడే శక్తి లేకపోతే జబ్బు వస్తుంది. తర్వాత ఆలోచనలు, ఆలోచనలో ప్రధానంగా నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్, ఒత్తిడి. ఈ ఒత్తిడి ఎంత ఎక్కువ అవుతుంటుందో అన్ని రకాల జబ్బులు తయారవుతాయి దేహంలో. మనం అనుకుంటాం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఈ జాయింట్ పెయిన్స్, సర్వికల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, ఇలా సయాటికా, వర్టిగో, వెరికోసు, ఏ జబ్బైనా కానీ ఇవన్నీ కనెక్షన్ దేనికి ఉంటుంది తెలుసా? మన ఆలోచనలకే ఉంటుంది. మన లోపల ఫియరు, యాంగ్జైటీ అంటే భయము, ఆందోళన. సార్ వీడియో స్ట్రక్ అయింది సార్. సార్ వీడియో స్ట్రక్ అయింది సార్ మీది. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మాస్టర్స్. జాయిన్ అవుతారు సార్. ఓకే సార్. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. సరే, అది ఇంటర్నెట్ ప్రాబ్లం అయింది. రైట్. ఓకే సార్. ఓకే. సో ఈ యొక్క ప్రివెంటివ్ థెరపీ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనము ఆలోచనలు కూడా సరిదిద్దుకోవాలి. అదే ధ్యానంలో చేసేటువంటి పని. ధ్యానం ద్వారా మనకు అద్భుతమైన ఫలితం అదే. మన యొక్క ఈ నకారాత్మక ఆలోచనలన్నీ పోయి ఒక శూన్యత్వంలో, సో మనకు అద్భుతమైన విశ్వశక్తి తీసుకుంటూ మన మైండ్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆ యొక్క సో అశుద్ధిని అంటే శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన యొక్క దేహం ఎలా అయితే శుద్ధి చేసుకుంటామో మనసును కూడా శుద్ధి చేసుకుంటూ రావాలి. దానికే ధ్యానం. అదే చెప్తాం కదా, మనసుకు స్నానం ధ్యానం, దేహానికి శుద్ధి స్నానం అంటాం. స్నానము ధ్యానం ఈ రెండు కూడా కంపల్సరీ ప్రతిరోజు. సో ఈ దృష్టిలో పెట్టుకొని ఇవి పాటించండి. తర్వాత సో మెయిన్ ఏంటంటే ఈ థెరపీ అనేటువంటిది, ఓకే, యూరిన్ థెరపీ అనేటువంటిది, ఇది థెరపీ అని నేను చెప్పను. ఓకే, రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటోది ప్రివెంటివ్ అని, ప్రివెన్షన్ అని చెప్పుకున్నాం కదా, అంటే వ్యాధులను నిరోధించడం అని చెప్తాం మనం కదా. సో నిరోధించడానికి ఇది ఎలా పనికొస్తుంది, వ్యాధులు నయం చేయడానికి ఎలా పనికొస్తుంది, ఈ రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఎస్పెషల్లీ ఈ ప్రివెంటివ్ థెరపీ అనే ఆ విషయం చెప్పుకున్నాం కాబట్టి యూరిన్ థెరపీ గురించి చెప్పుకోవాలి. ఈ విధంగా ప్రివెన్షన్ కోసం ఏదో యూజ్ చేయడం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, అది చేయకూడదు. ఓకే, ఇక్కడ ప్రివెన్షన్ ఒకటి అద్భుతమైన ప్రివెన్షన్ అంటే వ్యాధి నిరోధించడం కానీ, వ్యాధిని గుణం చేయడం కానీ, అంటే వ్యాధిని తొలగించడం కానీ, రెండింటికి పనికి వచ్చేది యూరిన్ థెరపీ. ఎలాగా? యూరిన్ థెరపీలో మీరు తీసుకుంటే యూరిన్ ఎలాంటిదంటే మన హెల్త్ని మెయింటైన్ చేస్తుంది అద్భుతంగా. ఎందుకంటే మనకి యూరిన్ ద్వారా మినరల్స్ వస్తాయి, హార్మోన్స్ వస్తాయి, ఎంజైమ్స్ వస్తాయి, అవునా కదా, అమినో యాసిడ్స్. సో అన్ని రకాల పోషకాంశాలు యూరిన్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీ ఆరోగ్యం మెయింటైన్ చేయవచ్చు. దీన్ని బెస్ట్ ప్రివెన్షన్ చెప్పాలి. అర్థమైందా? ప్రివెన్షన్ అంటే ఇలా పనిచేస్తుంది. సరే, వ్యాధిని నయం చేసేది ఎట్లా? ఇది ప్రివెన్షన్ కదా. వ్యాధిని నయం చేసేది, వ్యాధిని
తొలగించేది ఎట్లా అంటే ఎస్, దాంట్లో అక్కడ వెరీ ఇంపార్టెంట్. యూరిన్ థెరపీ ఎలా వర్క్ చేస్తుందో మనం తెలుసుకోవాలి. అప్పుడు మీకు అంత ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఓకే, యూరిన్ థెరపీ ఎలా వర్క్ చేస్తుంది, వ్యాధిని తొలగించడానికి మీరు అర్థం చేసుకోవాలి. ప్రివెన్షన్ అంటే వండర్ఫుల్ ప్రివెన్షన్ ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క యూరిన్ అంటే మన స్వమూత్రాన్ని మనము సేవిస్తూ ఉంటే. ఎందుకంటే ఇన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇలాంటి అంశాలే కదా మనం కోరుకునేది ఆహారం నుంచి. ఆహారం తీసుకుంటున్నామంటే ఆహారం నుంచి రావాల్సింది ఆహారము, నీరు, గాలి. ఈ మూడింటి నుంచి మనం కోరుకునేది అన్ని లవణాలు, విటమిన్స్ ఇవన్నీ రావాలి మనకి. ఓకే, అన్ని లవణాలు, విటమిన్స్ రావాలి, అమినో ఆసిడ్స్, ప్రోటీను, ఫ్యాట్స్ ఇవన్నీ కావాలి మనకి. సో ఇవన్నీ కూడా దీంట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఇది అద్భుతమైన ప్రివెన్షన్. ఇంకోటి, మనము దీంతో పాటు ఒక అద్భుతమైన ఆహారం ఉంది. అదేంటంటే స్పిరులినా అని చెప్తాం. ఏమంటుందండి? స్పిరులినా. రాసుకోండి ఇది. స్పిరులినా అనేటువంటిది ఇది ఒక అద్భుతమైన ఆహారం. సో ఇది ఎలాంటిదంటే, మనం ఎవరైనా యూరిన్ థెరపీ చేసే వాళ్ళు దాంతో పాటు దీన్ని మనం వాడితే, ఈ స్పిరులినాను పొద్దున్నే, అది ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది మీకు. అది కావాలంటే మనం మాతా ఫౌండేషన్ నుంచి మనం సప్లై చేయొచ్చు దాన్ని. సో ఇది ఎలాంటిదంటే, ఏదైనా ఒక రోజు మనం సరిగా ఆహారం తీసుకోలేదు. ఇప్పుడు ఆహారం మనం తీసుకున్న దాంట్లో మనం మెజర్ చేసుకొని కొలత పెట్టుకొని మనం తింటున్నామా? లేదు. ఎంత ఫ్యాట్గా మనకు కావాలి? ఇప్పుడు మనకు ప్రధానంగా ఆహారంలో మనం స్వీకరించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ప్రోటీను. శక్తి కావాలంటే, మన దేహానికి శక్తి కావాలన్నప్పుడు మూడు రకాలుగా వస్తుంది శక్తి. చూడండి, ఒకటి ప్రోటీన్ను అరిగించుకోవడం, ప్రోటీన్ కరిగించడం. రెండవది ఫ్యాట్స్ని కరిగించడం, కొవ్వులు. మూడవది కార్బోహైడ్రేట్స్. ఈ మూడింటిని కరిగించగా వచ్చేదే మనకు శక్తి, గ్లూకోజ్. గుర్తుపెట్టుకోండి. ఈ గ్లూకోజ్ పోయి బ్లడ్లో చేరాక ఆక్సిజన్తో కలుస్తుంది. అది కలిసినప్పుడు అంటే గ్లూకోజు ఆక్సిజన్ కలిసి సెల్ లోపలికి పోతాయి. అది పోవడానికి ఇన్సులిన్ ఉండాలి. ఏంటి ఉండాలి? ఆ యొక్క రక్తంలో ఇన్సులిన్ ఉండాలి. ఇన్సులిన్ రక్తంలో ఉండాలి. ఈ గ్లూకోజు ఆక్సిజన్ రెండు కలిసి ఆ ఇన్సులిన్ ఉంటే ఆ సెల్ లోపలికి పోతే అక్కడ మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుంది. అది దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఎనర్జీగా మారుస్తుంది అనమాట. సో మైటోకాండ్రియా అనేటువంటిది ప్రతి సెల్కు, ప్రతి జీవ కణానికి అదొక పవర్ హౌస్ లాగా. మనకు సబ్ స్టేషన్ ఎలాగో అది పవర్ స్టేషన్ అలాగా. సో అక్కడి నుంచి ఇంకా సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఇది జరగకపోయిన పక్షంలో ఏమవుతుందంటే రోగం వస్తుంది. సెల్ సరిగా వర్క్ చేయదు కాబట్టి రోగం గ్యారంటీ. అర్థమైందా? సో ఇదంతా ఒక సైన్స్. ఇది సైన్స్ మనం నిదానంగా అర్థం చేసుకోవాలి. ఓకే, డాక్టర్సో లేకపోతే సైంటిస్ట్ మాత్రమే తెలుసుకోవాలని ఏం లేదు. ప్రతి మనిషి తెలుసుకోవాలి, ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికి ఇచ్చింది సేమ్ బ్రెయినే. వాళ్ళు తెలుసుకున్నారు, మనం తెలుసుకోవాలి, అంతే. తేడా అంతే కదా. ఒక శ్లోకము నువ్వు నేర్చుకుంటే నీకు వచ్చినట్టే, రాకపోతే రాదు అని అనుకుంటాం, అంతే. ఆ శ్లోకం కూర్చొని చదివి దాన్ని వంట పట్టించుకొని దాన్ని పదే పదే రిపీట్ చేసామనుకో మనం కూడా ఎక్స్పర్ట్ అవుతాం. ఒక స్పోర్ట్స్, ఒక మ్యూజిక్, ఏది కూడా అంతే. సాధన చేస్తే వచ్చేస్తుంది. సాధన చేయకుంటే ఏది రాదు. అట్లాగే ఒక సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ కానీ, ఒక పక్క స్పిరిచువల్ సైన్స్ కానీ, ఆధ్యాత్మిక శాస్త్రం కానీ, గ్రంథాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే స్వాధ్యాయం చేయాలి, అధ్యయనం చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి, దాన్ని చెప్పాలి, దాన్ని పాటించాలి, ఇవి చెప్పాలి. అప్పుడు మీరు దాంట్లో నిష్ణాతులు అవుతారు, నైపుణ్యం వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. అందుకే ఇవన్నీ ఇంతగా మనం డిస్కస్ చేస్తున్నాం అంటే సైన్స్ ఇదంతా కూడా. అయినా కానీ పర్వాలేదు, మన లోపల జరిగేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే దీంట్లో ఉన్నది డాక్టర్ కాదు ఉండేది, మనం ఉండేది. డాక్టర్ ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. అతనికి ఈ శరీరానికి సంబంధమే లేదు అసలు. అతనికి ఏం అర్థమవుతుందో మనకు అంతే అర్థమవుతుంది. అతనికి అర్థం కాని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సామర్థ్యము మనకి ఇచ్చారు, సృష్టికర్త ఇచ్చాడు. దాన్ని గుర్తించాలి. ఎంతసేపు నాకు రాదు రాదు అంటే నీకు ఏది రాదు. నువ్వేం నేర్చుకుంటావు? ఇంకా ఏమి నేర్చుకోలేవు. అర్థమైందా? కాబట్టి సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, కాకపోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ జీవితం ఉండేదే నేర్చుకోవడానికి. ఇక అంతకంటే ఏం చేసేది లేదు ఈ భూమి మీద.
ఏం చేస్తాం? సంపాదిస్తాం, తింటాం, పడుకుంటాం, పిల్లలు కంటాం, పెద్ద అయితే వాళ్ళు పెద్ద అవుతారు, వాళ్ళకు మ్యారేజ్ ఇది అయిపోతే వాళ్ళ పాటిని వాళ్ళు, మీరు పాటిని మీరు, మీరు ఈ పక్క నెక్స్ట్ ఏ పక్క చూస్తుంటారు? శ్మశానం పక్క చూస్తుంటారు ఇంకెప్పుడు పోవాలని. అవునా కదా? అంతా అయిపోయింది, ఇంకా ఆ పక్క చూస్తుంటాం ఎప్పుడు వస్తుంది నాకు సావు అని. దీనికే నా జీవితం వచ్చింది. ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో నేర్పించాలి, అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని గడపాలి. పోయేటప్పుడు కూడా మరణం కూడా తెలిసి మరణించాలి. ఇచ్ఛామరణం తీసుకోవాలి. నేను ఈరోజు ఈ సమయంలో మరణిస్తున్నాను, అందరూ కూర్చోండి, మీ ఎదురుగా నేను ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి ఆ లెవెల్కి రావాలి. అది నిజమైన కైవల్య స్థితి అంటే, నిజమైన ఆత్మ సాక్షాత్కార స్థితి అంటే. అందరిని కూర్చోబెట్టి అందరి ఎదురుగానే పత్రిసారి అలా చేశారు. మొత్తాన్ని అందరిని పిలిచారు. ప్రపంచంలో ఉండే అందరు ఆధ్యాత్మిక మన అంత మాస్టర్స్, అంటే ప్రతి ఒక్క మెడిటేటర్ మాస్టర్స్ అక్కడ వచ్చి ఉన్నారు. అయితే అందరిని లోపలికి పోనీయలేదు. వాళ్ళ కోర్ టీం ఉంటుంది, ఇన్నర్ టీం ఉంటుంది. అంటే అందరూ టీం ఉంటుంది కదా, అంటే అంత ప్రధాన శిష్యులు అనుకోవచ్చు, ఫస్ట్ టీం మెంబర్స్ అనుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవచ్చు. అందరూ సమక్షంలో ఒక కుర్చీ మీద కూర్చొని ఆయన చివరి శ్వాస ఎలా తీసుకుంటున్నాడో అది అర్థమైంది అనమాట. తీసుకొని 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 చివరికి ఇక్కడి నుంచి ప్రాణం వదులుతారు వాళ్ళు. అంటే ఒక ఎన్లైటెడ్ పీపుల్ ఎక్కడి నుంచి వదులుతారు ప్రాణం? ఇక్కడి నుంచి వదులుతారు. మిగతా వాళ్ళు 10 అంగాల నుంచి వదిలేస్తారు ప్రాణం. ఇక్కడికి రీచ్ కాలేరు వాళ్ళు. బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణం వదిలేయడం అనేది ఒక ఒక ఎన్లైటెడ్ పీపుల్కి సాధ్యమవుతుంది. అంటే సహస్రార చక్రం నుంచి వాళ్ళ యొక్క ప్రాణం బయటికి వెళ్తుంది. మిగతా వాళ్ళకి అన్ని చెవులు, ముక్కులు, ఆ, తర్వాత చేతులు, కాళ్ళు, జననాంగాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రాణం. అర్థమైందా? సో ఆ విధంగా, సో అందరి ముందర అందరు చూస్తుండగా ఆ విధంగా ఆయన చేశారు. ఇది మనం పొందాల్సినట్టుది. ఓకే. సో సబ్జెక్ట్ వేరే అవుతుంది ఇది. రైట్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా అంటే, ఈ ప్రివెంటివ్ థెరపీలో ఇది యూరిన్ ఉంది కదా, ఇది ఎక్సలెంట్ ప్రివెంటివ్ థెరపీ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, దీంతో పాటు యూరిన్తో పాటు మీరు పొద్దున పూట లేచిన తర్వాత ఒక అంటే పరిగడుపునే కావాలంటే స్పిరులినా అటువంటిది రాసుకోండి. నేను కావాలంటే మీకు ఇవ దాన్ని పంపించిన ప్రయత్నం చేస్తాను. స్పిరులినా అనేటువంటిది ఉపయోగిస్తే, స్పిరులినా అనేటువంటిది ఏంటంటే పాచి, పాచి తెలుసు కదా మీకు, సముద్రంలో నదిలో అక్కడంతా పాచి ఉంటుంది కదా. పాచి నుంచి తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ఒక న్యూట్రిషనల్ సబ్స్టెన్స్ అని చెప్పాలి. న్యూట్రిషనల్ ఒక వస్తువు అని చెప్పాలి, పదార్థం అని చెప్పాలి. ఇది ఎలా వాడతారంటే, ఒక ఓల్నెస్ ఫుడ్ అంటే దీంట్లో సర్వము శ్రేష్టంగా ఉన్నటువంటి ఒక ఫుడ్ అనమాట ఇది. ఓకే. సో దీన్ని పర్టికులర్గా ఒక, యాక్చువల్గా చెప్పాలంటే ఒక సైంటిస్ట్, ఆయన ఒక పర్వతంలో ఉండేవాడు, జపానీస్ ఫిలాసఫర్, ఆయన పేరు హ్యాకోన్ అని చెప్పి టోక్యో దగ్గర ఉండేవాడు. అతను ఈ స్పిరులను ప్రత్యేకంగా పెంచుకునేవాడు. అంటే ఆ ఫుడ్నే పెంచేవాడు. ఆ ఫుడ్ను స్పిరుల్లో వ్యవసాయం కూడా చేస్తారు చాలామంది, మీకు తెలుసు తెలియదు. సో ఇది రీసెర్చ్ చేయండి. ఉం? రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంటర్నెట్లో వెళ్ళి వెతకండి బాగా దీని గురించి. సో స్పిరులినా అని చెప్పేసి, ఓకే, SPIRULINA అయిందా? సో దీన్ని హోల్సమ్ ఫుడ్గా మనం వాడుకోవచ్చు. ఓకే. సో ఈ వ్యక్తి, ఈ ఫిలాసఫర్ అంటే ఈ తాత్వికవేత్త 15 సంవత్సరాలు, చూడండి, 15 సంవత్సరాలు ఈ యొక్క స్పిరులను మాత్రం తినేవాడు అంతే. ఇంకా ఏం తినేవాడు కాదు. 15 సంవత్సరాలు నో ఫుడ్, నో వాటర్. అఫ్ కోర్స్ వాటర్ ఉంటుంది, ఫుడ్డే లేదు ఇంకా. ఓన్లీ స్పిరులినా తినడము, యూరిన్ తాగడం అంతే. ఒక 15 సంవత్సరాలు దాని మీదనే ఉండేవాడు ఆయన. ఓకే. సో ఇలాంటిది ఒక అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. సరే, యూరిన్ థెరపీ నెక్స్ట్. ఇది పనిచేసే విధానం ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఓకే. సో యూరిన్ థెరపీ ఎలా పనిచేస్తుందంటే, యూరిన్లో ఉన్నటువంటి విషయాలు ఎట్లా ఉంటాయంటే, యూరిన్ బయటకు వచ్చాక దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మన గురించి కంప్లీట్ బయోడేటా అక్కడ ఉంటుంది. ఇది ఇది మీరు ఒక అద్భుతమైన విషయాన్ని దీన్ని తెలుసుకోవాలి మనం అందరం కూడా. యూరిన్ థెరపీ ఎలా అంత అద్భుతంగా పని చేయగలుగుతుందంటే, ఈ బయటకు వచ్చిన యూరిన్లో మన గురించి కంప్లీట్ బయోడేటా ఉంటుంది. దాన్ని తిరిగి మనం లోపలికి తీసుకున్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అది ఎలా పనిచేస్తుందో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి మినరల్స్, ఓకే, తర్వాత ఈ మినరల్తో పాటు విటమిన్స్,
ఇంకా అనేకంగా సుమారుగా 2000 చెప్తారు. అంటే యూరిన్ థెరపిస్ట్, చాలామంది ఫేమస్ యూరిన్ థెరపిస్ట్ ఏం చెప్తారంటే సుమారు 2000 రకాల విషయాలు, అంశాలు ఈ మూత్రంలో ఉన్నాయంట. ఇంతవరకు కనిపెట్టింది ఏం తెలుసా? 200 మాత్రం కనిపెట్టారు. ఇంకా మిగతావి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఎంతోమంది డాక్టర్స్ దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు ఇంకా. అర్థమైందా? సో ఉన్నటువంటివి ఇంత మాత్రం కనుక్కున్నారు. సరే, దీంట్లో ఎప్పుడైతే యూరిన్ బయటకు వస్తుందో దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క మినరల్స్తో పాటు విటమిన్స్, వీటన్నిటితో పాటు ఎంజైమ్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి. మీకు ఆ విషయం తెలిసింది. ఎంజైమ్స్, హార్మోన్స్ అనేది మామూలుగా దేంట్లో ఉండవు. యూరిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మన యొక్క బ్లడ్ను ఫిల్టర్ చేసి బయటకు తీసుకొచ్చేది. అదో ఆషామాషిగా ఊగా నీరు, తాగిన నీరు అట్లా బయటకు వచ్చేది కాదు. సుమారు రోజుకు 2000 లీటర్ల బ్లడ్ను కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. 2000 లీటర్లు ఫిల్టర్ చేస్తే వచ్చే మూత్రం ఎంత తెలుసా? ఒక 1.5 to 2 లీటర్ వస్తుంది బయటికి రోజుకి. ఇంతే వచ్చేది. మనకు ఈ మామూలుగా మదర్ మిల్క్ ఉంది కదా, సో తల్లి యొక్క పాలు, అది కూడా దేని నుంచి వస్తుంది? ఈ యొక్క రక్తాన్ని ఫిల్టర్ చేసి తీసుకొచ్చేది. అక్కడ కూడా రక్తం నుంచి ఫిల్టర్ అయి వచ్చేది, ఇది కూడా రక్తం నుంచి ఫిల్టర్ అయి వచ్చేది. రక్తాన్ని తల్లి పాలుగా కన్వర్ట్ చేసేది కొన్ని గ్రంథులు ఉన్నాయి. అక్కడ రక్తం నుంచే ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ రక్తం నుంచే ఉత్పత్తి అవుతుంది. మూత్రం అంటే ఆషమాషి కాదండి. ఏదో బయటకి మనం తాగాం నీళ్ళు బయటకు వచ్చేసింది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఒకటి ఉండదు. ఎంతో ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. అయిందా? సో ఇలాంటిది మనం బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇక ఇక్కడ ఏ విధంగా ఇది థెరపీగా ఒక అద్భుతమైన మెడిసిన్గా పనిచేస్తుంది అంటే మనం అర్థం చేసుకోవాలి. మొత్తం అంటే మన బాడీకి సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ ఆడ ఉంటుంది. ఏముంటుంది అంటే మనం ఏం సఫర్ అవుతున్నాం, మన దేహంలో మనం ఏం సఫర్ అవుతున్నాం, ఏ వ్యాధి ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది యూరిన్లో. ఉండడం వలన దానివల్ల ఏంటంటే ఆ వ్యాధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన యాంటీబాడీస్ కూడా దేహమే తయారు చేసి పంపించేస్తుంది. చూడండి, దేహము తయారు చేసి పంపిస్తుంది. పంపించడం వలన బయట నుంచి వచ్చిన మళ్ళీ ఆ మూత్రాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ గొంతు ఉంది కదా, ఇక్కడ కొన్ని సెన్సార్స్ ఉంటాయి. మనం తాగినప్పుడు ఏమవుతుందంటే ఆ సెన్సార్స్ ఆ మూత్రం లోపలికి వెళ్తుండగానే దీంట్లో ఏం ప్రాబ్లం ఉందని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై అక్కడి నుంచి బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తాయి. బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మనకి ఏం కావాలో లోపల ఉత్పత్తి అయ్యి ఆ వ్యాధిని నయం చేస్తుంది. చూడండి అట్లా. సో ఇంత అద్భుతంగా జరిగేటువంటి థెరపీ ఇది. ఓకే, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఆ బ్రెయిన్ మన యొక్క ఆ వ్యాధిని నయం చేయడానికి ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు లోపల చేసేస్తుంది. దానికి కావాల్సిన కెమికల్స్, హార్మోన్స్ అన్ని ఉత్పత్తి చేసి పటపట దానికి కావాల్సిన విధంగా దాన్ని సాల్వ్ చేసి ఆ వ్యాధి నుంచి మనం బయటకు తీసుకొచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి జస్ట్ అంటే దీంట్లో వ్యాధిని గుణం చేసేటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి త్రోట్ దగ్గర ఉన్న సెన్సర్స్ డిటెక్ట్ చేసి అప్పుడు బ్రెయిన్కి సలహా ఇచ్చి బ్రెయిన్కి ఇమ్మీడియట్గా సిగ్నల్ ఇవ్వడం, బ్రెయిన్ దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి ఆ వ్యాధిని నయం చేస్తుంది. అట్లున్నప్పుడు కొంతమంది కిడ్నీ క్యాన్సర్ ఉంటుంది. కిడ్నీ, యూరిన్ బ్లాడర్ అక్కడ క్యాన్సర్ ఉంటుంది. మరి మూత్రం అక్కడే ఉంది కదా, అది నయం చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు కదా. సో అక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ గమనించాల్సింది. అది ఏమి చేయదు. బయటకు వచ్చాక, బయటికి వచ్చేటప్పుడు దాంట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. లోపల ఉన్నంత వరకు లోపల ఉన్నంత వరకు అది ఏం చేయదు. అంటే ఆ యూరిన్ అక్కడే ఉంది కానీ అది నయం చేయదు. బట్ ఎప్పుడైతే అది బయటకు వస్తుందో అవి కొన్ని దాని ఇన్ఫర్మేషన్, ఇట్లా క్యాన్సర్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా, అది ఇక్కడికి రాగానే ఇక్కడ డిటెక్ట్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేసి పంపిస్తుంది. అప్పుడు ఆ యూ మీకు ఆ యూరిన్ బ్లాడర్లో, కిడ్నీలో క్యాన్సర్ సెల్స్ మొత్తం చంపేస్తుంది. చూడండి ఎలా ఉందో. అదే యూరిన్ లోపల ఉన్నందుకు ఏం చేయాల, కానీ బయటకు వచ్చాక మళ్ళీ తిరిగి యూరిన్ మనం నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఇక్కడ గొంతులో ఉన్న ఆ యొక్క థైరాయిడ్, అంటే ఎస్పెషల్లీ గొంతు దగ్గర ఉన్నటువంటి అక్కడ కొన్ని సెన్సార్స్ అబ్జర్వ్ చేసి సెన్సార్స్ డిటెక్ట్ చేస్తాయి. ఈ విధంగా ఫలాని ఫలాని అంటే ఈ కిడ్నీలో ఇట్లా క్యాన్సర్ సెల్స్ ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండగానే దానికి అకార్డింగ్గా ఇక్కడ నుంచి సిగ్నల్ పోవడం మన బ్రెయిన్ అనేది ఎట్లాంటిది అంటే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ అది.
అర్థమైందా? మీకు చూడడానికి ఇంతే ఉండేది, కానీ ఆ బ్రెయిన్లో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంది కదా, పిట్యూటరీ గ్లాండ్ అన్ని రకాల గ్రంథుల్ని, అన్ని రకాల హార్మోన్స్ని అది ఉత్పత్తి చేయడానికి రెడీగా ఉంటుంది. అది కొన్ని చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. ఇంకా మిగతా వాటిని ఏం చేస్తుందంటే వేరే గ్రంథులకు సలహా ఇచ్చి ఇంత ఇట్లాంటి హార్మోన్స్ ఉత్పత్తి అని చెప్పి అది సలహా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంటుంది. అందుకే దాన్ని మాస్టర్ గ్లాండ్ అని చెప్పుకున్నాం మనం. అర్థమైందా? సో ఇది ఒక అద్భుతమైన విషయం మిత్రులారా, ఇది మనం తెలుసుకోవాలి. ఓకే. ఇంకోటి, ఇప్పుడు ఉదాహరణకి యూరిన్ తాగాము. యూరిన్ తాగిన తర్వాత తక్షణమే నీళ్ళు తాగినాం అనుకోండి, పనిచేయదు అది. ఈ విషయాన్ని మళ్ళీ రాసి పెట్టుకోండి. ఇప్పుడు యూరిన్ తాగాము, అది ఇక్కడికి వెళ్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి దాన్ని డిటెక్ట్ చేసి దానికి కావాల్సింది కావాల్సినటువంటి అన్ని మన బ్రెయిన్ అరేంజ్ చేస్తుంది. బ్రెయిన్ లోపల ఏ వ్యాధిని దాన్ని గుణపరచడానికి కావాల్సిన హార్మోన్స్ అన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే తాగిన వెంటనే మనము మళ్ళీ ఇమ్మీడియట్గా నీళ్లు తాగడం వల్ల అది సరిగా పనిచేయదు. ఒక అర్ధ గంట 3/4 గంట వదిలేయాలి మీరు యూరిన్ తాగిన తర్వాత. ఇది ఒక పాయింట్ రాసి పెట్టుకోండి. నెక్స్ట్, ఇదే యూరిన్ని, ఓకే, మనం గార్గిల్ చేసామనుకోండి, గార్గిల్ చేస్తే, ఓకే, సో అప్పుడు కూడా మనకు అంటే కంపల్సరీ ఇప్పుడు సపోజ్ యూరిన్ తాగుతాము, అయిపోయింది, మళ్ళీ నీళ్లు తీసుకొని మనం మౌత్ అంతా గార్గిల్ చేస్తాం చూడండి, అప్పుడు ఫలితం ఉండదు. ఓకే. దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఖచ్చితంగా సుమారు ఒక అర్ధ గంట 3/4 గంట వదిలేయాలి. అప్పుడు అది ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత యూరిన్లో ఒకటి ఇంటర్ఫెరాన్ అని ఒకటి ఉంది. ఇంటర్ఫెరాన్ అనేటువంటిది ఒక అద్భుతమైన విషయం ఉంది ఇంట్లో. ఓకే. అది అది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఓరల్గా తీసుకుంటామో, అది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది అదే మెయిన్ ఆ సబ్స్టెన్స్ వచ్చేసి మనం ఎప్పుడైతే యూరిన్ ఓరల్గా తీసుకుంటామో ఆ ఇంటర్ఫెరా అన్నటువంటిది ఉంది కదా, అది మొత్తం ఇన్ఫర్మేషను మన యొక్క దేహం గురించి ఉంటుంది. ఓకే. సో అది ఉండడం వల్ల దేహము అంటే మన యొక్క ఆ థ్రోట్ దగ్గర, ఆ యొక్క గొంతు దగ్గర ఉన్న సెన్సార్స్ అదిని ఉపయోగించుకొనే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి అన్నమాట. సో దాని పేరు వచ్చేసి ఇంటర్ఫెరాన్ అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇది ఒక దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఈ సెన్సార్ సెల్స్ పనిచేసి మనకు మన యొక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తాయని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇంకోటి ప్రొపోలిస్ అని చెప్పి ఒకటి ఉంది. ప్రొపోలిస్ ఇది దీన్ని తయారు చేసేది హానీ కుమ్స్ అనేది కదా, హానీ కుమ్స్ అనేటువంటిది ఒకటి ఉంది. హానీ కొమ్ అంటే మోస్ట్లీ మా తేనె తెట్టే అనుకుంటున్నాను అయితే, హానీ కొమ్ అంటే. సో దాని నుంచి దీన్ని తయారు చేస్తారంట. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ట్యూమర్ అంటే ట్యూమర్కు కానీ బ్యాక్టీరియాస్ కానీ దీనికి దీన్ని నయం చేసేటువంటి గుణం ఉంది ప్రొపోలిస్ అనేది. ఈ యూరిన్ను ఈ ప్రొపోలిస్ మిక్స్ చేసుకొని తీసుకుంటే ఇంకా అద్భుతమైన ఎఫిషియన్సీ చూపించిందంట. దేనికి? క్యాన్సర్కు, హెపటైటిస్కి, ఇంకా వేరే వేరే జబ్బులకి అద్భుతంగా పనిచేసిందని చెప్పి జపాన్లో రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. ఆయన డాక్టర్ రియోచి నకో అని చెప్పి ఒక ఆయన కనుక్కున్నాడు. ఓకే. దీని మీద అద్భుతమైన రీసెర్చ్ జరిగిందనమాట. సో ఇలాంటిది కాబట్టి ఈ ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ను రెగ్యులేట్ చేసేటువంటి ఒక అద్భుతమైన సబ్స్టెన్సే ఇంటర్లిక్యూన్. అంటే ఇంతకుముందు ఇంటర్ఫెరాన్ అని చెప్పాము, ఇంకోటి ఇంటర్లిక్యూన్ అనేటువంటిది కూడా మన ఈ మూత్రంలో ఉంటుందని చెప్పేసి కనుక్కున్నారు. ఓకే. తర్వాత ఇంకొక ఆమె డాక్టర్ ఎస్ఎస్ సరస్వతి అని చెప్పి ఆమె ఒక బుక్ రాసింది, అమరోలి అని చెప్పి. ఏం రాసింది? అమరోలి. సో అమరోలి అని బుక్ రాసింది. ఆమె ఏం చెప్తుందంటే యూరిన్ గురించి, సో ఈ అమరోలి అనేటువంటిది ఎట్లాంటి థెరపీ అనేటువంటిది అంటే ఆ ఈ వజ్రోలి అని చెప్పి ఒక క్రియ ఉంది, వజ్రోలి క్రియ. అది వజ్రోలి క్రియ ఏంటంటే దేహాన్ని శుద్ధి చేసుకొని ఈ యొక్క కాయాన్ని, ఈ యొక్క దేహాన్ని శాశ్వతంగా, అంటే ఒక శాశ్వతంగా తర్వాత ఏజ్ రివర్సల్ చేసుకునే ప్రక్రియ అది వజ్రోలి క్రియ. అర్థమైందా? ఈ వజ్రోలి క్రియను కూడా అది పర్ఫెక్ట్గా నడచాలంటే ఈ అమరోలి అవసరం అని చెప్తున్నాను. ఆ వజ్రోలి అనే ప్రక్రియ కూడా అంత అద్భుతమైన ఆ, బాగా పనిచేయాలంటే వజ్రోలి క్రియ ఈ అమరోలి అవసరం అని చెప్తున్నాను. అది ఆమె అనుభవించినటువంటి చెప్తుంది. ఇంకోటి 1943 నుంచి 1978 వరకు కూడా ఆమె చెప్తుంది ఈ యొక్క అమరోల్ నేను యూజ్ చేశాను, ఎంతమందితో యూజ్ చేయించాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ ఈ రోజు వరకు నాకు
కనిపించలేదు అని చెప్తుంది. ఓకే. సో ఆ విధంగా ఒక అతను ఆమెను అప్రోచ్ అయ్యి అడిగాడంట ఒపీనియన్. ఇది ఎట్లా అమ్రోలి నేను చేయొచ్చా లేదా అంటే ఆమె ఏం చెప్పిందంటే ఫస్ట్ ట్రై చేయని చెప్పిందంట. అతను ఒక 2 నెలలు ట్రై చేసి అతనిలో ఉన్నటువంటి అన్నీ కూడా హీల్ చేసుకున్నాడంట. తిరిగి ఆయన వచ్చి మళ్ళీ ఆమెకు చెప్తున్నాడంట 2 నెలలు కరెక్ట్ యూజ్ చేసి మొత్తం పోయినాయి, అన్ని జబ్బులని పోయినాయి. సో ఇలాంటి విషయాలు మనకు ఎన్నో జరుగుతాయి దీంట్లో. అర్థమైందా? కాబట్టి ఇది మనం ఆమె ఏం చెప్తుందంటే ఈ అమ్రోల్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డ్రగ్స్, అంటే మనం ఈ సింథటిక్ మెడిసిన్ వాడతాం కదా, అలోపతి మెడిసిన్, దానికంటే ఎలాంటి డేంజర్ కాదు ఇది, ఎలాంటి డేంజర్ దానికంటే కాదు అని చెప్తుంది. అదే కాకుండా మనము ఉపయోగిస్తుంటాం కదా అనేక రకాలైనటువంటి హార్మ్ఫుల్, అంటే ఈ కోకా కోలా, సెవెన్ అప్ ఇవన్నీ తాగుతుంటారు, దానికంటే డేంజర్ అసలు కాదు. అర్థమైందా? సో ఈ విధంగా ఆల్కహాల్ ఉంది, టాక్సిన్స్ ఉన్నాయి, ఆ, ఈ మాంసం తింటారు. సో ఇట్లాంటి వాటికంటే ఏ విధంగా కూడా ఇది వరస్ట్ టేస్ట్ ఏం కాదు, వాటికంటే ఏ విధంగా కూడా డేంజరు కాదు అని ఆమె చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే. సో ఇంకా ఇలాంటి చూస్తే ఎన్నో విషయాలు. ఓకే. దానివలన ఇది ఒక మన మానవ జాతికి ఒక వరం అని చెప్తుంది ఆమె. మానవ జాతికి ఒక వరం లాంటిది అని ఆమె చెప్తుంది అనమాట. సో కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకొని దీన్ని ఖచ్చితంగా దీంట్లో ఇంకా ఎన్నో తెలియనటువంటి నిగూఢమైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఈ అమ్రోలిలో నిగూఢమైనటువంటి ఉపయోగాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్తుంది ఆమె. సో ఆ విధంగా ఇంకా ఏం చెప్తుందంటే ఆమె, ఎంతోమంది యూరిన్ థెరపిస్టులు యూరాలజిస్ట్ అని చెప్తారు కదా, ప్యాథాలజిస్ట్, యూరాలజిస్ట్ అని. మనం డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తారు చెప్పండి? యూరిన్ తీసుకురండి, మేము ఆ యూరిన్ని టెస్ట్ చేస్తామని చెప్తారు చూడండి, యూరిన్ అనాలిసిస్ చేయాలని చెప్తారు కదా. ఆమె అక్కడ ఆమె ఒక విషయం చెప్తుంది. ఏం చెప్తుందంటే వాళ్ళు ఎవరైతే యూరిన్ థెరపీని, అంటే యూరిన్ తీసుకొచ్చి టెస్ట్ చేయమని చెప్తారు కదా, అది అక్కర్లేదు, అదే యూరిన్ ఇస్తే వాడికి బాగా అయిపోతుందని చెప్తున్నాను. చూడండి ఎట్లా ఉందో. సో వీళ్ళు ఎందుకు టెస్ట్ చేయకపోతున్నారు? టెస్ట్ చేసే అవసరమే లేదు. ఆ యూరిన్ ఏదైతే టెస్ట్కి తీసుకెళ్ళి రిపోర్ట్ ల్యాబ్కి తీసుకెళ్ళి పెద్ద పెద్ద దానికి సంబంధించి అన్ని టెస్ట్ చేసి దాంట్లో ఏముంది, ఇది ఉందా అది ఉందా అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు కదా, ఏం అక్కర్లేదు, దాంట్లో అన్నీ రెడీగా ఉంటాయి, దాన్ని జస్ట్ ఇస్తే చాలు అని చెప్తాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విషయము, అక్కడున్న ఈ ఈ ఏవైతే ఫార్మసిటికల్ ల్యాబ్స్, ఫార్మసిటికల్ కంపెనీస్ ఉన్నాయో వాటికి లాభం లేదు, వాటికి దీని నుంచి ప్రయోజనం లేదు, కాబట్టి వాళ్ళు చెయ్యరు ఆ పని. అర్థమైందా? సో కాబట్టి ఇది మనం గుర్తించి మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఏ డ్రగ్ కంపెనీ కూడా దీని నుంచి ప్రాఫిట్ లేదు, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ బ్రాండ్ వేసి వదిలేస్తారు దీన్ని. వాళ్ళకి ఏది ఉపయోగపడదో వాళ్ళు దాని మీద నెగిటివ్ బ్రాండ్ వేస్తారు. కానీ వాళ్ళు చేసే తప్పులు ఎలా ఉంటాయంటే, ఒక టాబ్లెట్ వదులుతారు, ఒక 30 సంవత్సరాలు అందరు తింటారు, లేదు దీని నుంచి నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువైపోయింది, ఇది పనికిరాదు, దీన్ని తీసేయండి అంటారు. మళ్ళీ అందరు డాక్టర్లకు ఒక సజెషన్ ఇస్తారు ఆల్ ఓవర్ వరల్డ్, ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైనాయి, దీన్ని తీసేయండి అంటారు. ఇంతవరకు ఇంతమంది నాశనం చేసింది వాళ్ళు. ఏదైనా చేయొచ్చు, ఒక యూరిన్ను ఎంత బ్రాండ్ చేస్తారంటే నెగిటివ్గా, ఓ అది విషయము, దాంట్లో ఏవో ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పి భయపెడతారు. అర్థమైందా? సో అది కాదు విషయం. నిజంగా ఈ అమరోలి అనేటువంటిది ఎంతో ఒక అద్భుతమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి చికిత్స ఇది. మన మనకు వచ్చింది డమరతంత్రం నుంచి, పురాణాల నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి తంత్రం ఇది. దీన్ని ఉపయోగించుకొని మనము ప్రివెన్షన్ చేసుకోవచ్చు, రోగాలు నయం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినట్టు ఇన్ని అంశాలు మీరు బాగా గుర్తిస్తే చాలు. అర్థమైందా? సో ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇది ఈరోజు మనం చెప్పదలుచుకున్న ఈ సబ్జెక్టు యూరిన్ థెరపీ గురించి.